పిల్లలు, ఈ మోరల్ స్టోరీస్ మీకోసమే. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రాజు ఉండేవారు. తనతో పాటు ఒక బన్నీ అనే ఒక బ్రిలియంట్ స్టూడెంట్. మీలాగే అలాగే వాళ్ళ తాత. వీళ్ళు వ్యవసాయం చేస్తూ మంచిగా పంటలు పండించేవాళ్ళు. అలా కొద్ది రోజులకి వర్షాలు లేక అలా పొలాలు అన్నీ బీడు భూములుగా మారాయి. అలాగే ఎడారిగా మారుతూ పోయాయి. తిండి గింజలు లేక అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజు మంత్రిని పిలిచి ఇలా చెప్పసాగారు. మంత్రి ఊర్లో ఉన్న ముసలి వాళ్ళందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. ప్రభు, ఏంటి అర్థం అని అడగగా, ప్రభు, ఊరిలో అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమయంలో ముసలి వాళ్లకు ఆహారం పెట్టడం అవసరమా అని చెప్పగా, మంత్రి తన సైన్యంతో ఊరిపైకి వెళ్ళారు. అలా వెళ్ళగా ఊరిలో ఉన్న ముసలి వాళ్ళందరూ చంపడం ప్రారంభించారు. తన దగ్గరికి వచ్చిన ఎవరిని విడిచిపెట్టలేదు. అలా ఊరి మొత్తంలో ఉన్న ముసలి వాళ్ళను చంపారు. కానీ బన్నీకి ఒక ఆలోచన వచ్చింది. తన తాతను ఎలా అయినా రక్షించుకోవాలని ఉపాయం పన్నాడు. ఊరికి దూరంగా ఉన్న కోటలో వాళ్ళ తాతను భద్రంగా ఉంచాడు. అలా కొద్ది రోజులకి ఎడారిగా మారిన భూములు మళ్ళీ వర్షాలతో పచ్చగా మారుతూ సాగాయి. కానీ విత్తనాలు లేక భూములన్నీ ఎక్కడవక్కడే అలానే ఉన్నాయి. అప్పుడు గుహలో ఉన్న తాత వాళ్ళ మనవడికి ఒక ఉపాయం చెప్పాడు. వెంటనే బన్నీ పొలాలని కళ్ళాలని నాగలితో దున్నడం ప్రారంభించాడు. అలా వర్షం వల్ల భూములన్నీ మంచిగా పంటలు పండాయి. ఈ విషయం తెలుసుకున్న రాజు బన్నీని తన రాజ్యానికి తీసుకురమ్మని ఆదేశించాడు. అక్కడ చేరుకున్న బన్నీ, ప్రభు, నన్ను క్షమించండి. మా తాతగారిని నేను గుహలో ఉంచాను. తను చెప్పిన ఉపాయంతోనే నేను ఇలా పంటలు పండించగలిగాను. అది ఏంటి అంటే, పాత విత్తనాలు భూమిలో ఎన్నో కొన్ని ఉంటూనే ఉంటాయి. వర్షం వలన మనం దున్నటం వలన మళ్ళీ అవి మొలకలుగా మారి నేను పంట పండించగలిగాను ప్రభు అని చెప్పడంతో, ప్రభు తను చేసిన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు.